హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ రోగానికి తగిన చికిత్స. ఈ కథను రాసిన వారు శ్రీ అజరపు హనుమంతరావు గారు. పూర్వం కాశ్మీర దేశంలో హిమబిందు అనే మహాపండితుడు ఉండేవాడు. ఆయన 64 విద్యలలోనూ ఆరితేరినవాడు. ఆయన దగ్గర శిష్యులుగా చేరి చదువుకున్న వారిలో అన్ని విద్యల వారు ఉన్నారు. అయినప్పటికీ జ్యోతిషంలో ఆయనకు సాటి లేని పేరు ఉండేది. ఆ కారణం చేత ఆయనకు ఆస్థానంలోనూ ప్రజలలోనూ గొప్ప పలుకుబడి, మర్యాద, మన్నన ఉండేవి. దేశంలో ఇంకా ఎందరో గొప్ప పండితులు ఉన్నప్పటికీ వారంతా హిమబిందు ముందు ఏమాత్రమూ రాణించేవారు కాదు. అందుచేత వారికి ఆయన మీద ఈర్ష్యగా కూడా ఉండేది. కాశ్మీరు రాజు మందమతి. అతనికి కాస్త తలతిక్క కూడా ఉండేది. చెప్పుడు మాటలు విని అప్పుడు అప్పుడు అవివేకపు పనులు చేసేవాడు. హిమబిందు అంటే గిట్టని పండితులందరూ ఒకసారి కూడబలుకున్నట్టుగా రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, ఈ హిమబిందుతో పెద్ద చావొచ్చి పడింది మాకు. తనకు తెలియని శాస్త్రం లేదని లోకాన్ని నమ్మించాడు. ఎవడైనా తాను హిమబిందు శిష్యుడిని అంటే చాలు వాడికి బ్రహ్మరథం పడుతోంది లోకం అంటూ అంతులేని చాడీలు చెప్పారు. ఇదంతా విన్న మీదట రాజుకు హిమబిందును పరీక్షించాలనిపించింది. అతనికి ఎలాంటి పరీక్ష పెట్టాలో అది కూడా పండితులే చెప్పారు. మర్నాడు రాజు హిమబిందును తన దర్బారుకు పిలిపించి 3 వ్యక్తులను హిమబిందుకు చూపించాడు. వారిలో ఒకడు వెర్రిబాగులవాడు, రెండవవాడు జన్మతః చెవిటి మూగా కూడాను, మూడవది స్త్రీ, ఆమె పుట్టగుడ్డిది. మొదటివాడిని పండితుని చేయమని, రెండవ వాడికి చెవిటితనము మూగుతనం పోగొట్టమని, మూడవదైన ఆ స్త్రీని నాట్యగతగా తయారు చేయమని రాజు హిమబిందును ఆదేశించాడు. రాజుగారి మాటలు విని హిమబిందు నిర్ఘాంతపోయాడు. ఈ 3 పనులు చేయడానికి మీకు ఎంతకాలం పడుతుంది అని రాజు హిమబిందుని అడిగాడు. 3 మాసాలకు తక్కువ పట్టదనుకుంటాను అన్నాడు హిమబిందు. 3 మాసాలు సరిపోతుందా అన్నాడు రాజు ఆశ్చర్యంగా. చాలు మహారాజా, 1 నెల పాటు వీరి హస్తరేఖలు, లలాట రేఖలు, గ్రహాల బలాబలాలు పరీక్షించాలి. అటుపైన శిక్షణకైనా చికిత్సకైనా 2 మాసాలు చాలు అన్నాడు హిమబిందు. సరే, 3 నెలల అనంతరం కనిపించండి. అప్పటికి ఈ 3 పనులు పూర్తిగానే పక్షంలో మీకు దేశ బహిష్కరణ జరుగుతుంది. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి అన్నాడు రాజు. 1 నెల గడిచాక హిమబిందు 3 వెంట పెట్టుకుని రాజుగారి దర్బారుకు హాజరయ్యాడు. వీళ్ళ హస్తరేఖలు, లలాట రేఖలు పరీక్షించారా అని రాజు ఆయన్ని అడిగాడు. పరీక్షించాను మహారాజా, వారిలో ఒక్కటి కూడా వీళ్లకు అనుకూలంగా లేదు. ముఖ్యంగా గ్రహాలు అనుకూలించినప్పుడు నా ప్రయత్నం ఎందుకు పనికిరాదు అన్నాడు హిమబిందు. అయితే మీరు ఓడిపోయినట్టేనా అని రాజు అడిగాడు. నేను ఓడిపోనవసరం లేదు. మంత్ర తంత్ర శాస్త్రాలలో గ్రహగతులను తప్పించే ప్రక్రియలు ఎన్నో ఉన్నాయి. అలాంటి పనులు మన మహర్షులు అనేకసార్లు చేశారు కూడాను. లలాట రేఖలను మార్చడం కూడా అవలీలగా చేయవచ్చు. సత్యవంతుడు లలాట లిఖితాన్ని సావిత్రి మార్చలేదు. తమ సెలవైతే నేను మహావ్రతం ప్రారంభించి గ్రహగతులను మార్చేస్తాను అన్నాడు హిమబిందు. గ్రహగతులను మార్చడానికి నా అనుమతి దేనికి అన్నాడు రాజు. అది అంత తేలికైన విషయం కాదు. నేను గ్రహగతులను మార్చే వ్రతం పరిసమాప్తి అయ్యేలోగా 1000 మంది సుక్షత్రియ యువకులను, 1000 మేలుజాతి ఆవులను బలి ఇచ్చి గ్రహశాంతి చేయవలసి ఉంటుంది. అంతకన్నా కూడా గొప్ప ప్రమాదం మరొకటి ఉంది. తమలాంటి గొప్ప జాతకులకు ఉచ్చ స్థాయిలో ఉండి కాపాడుతూ ఉన్న గ్రహాలు తమ గతులు మారినాక నీచంలో పడి దారుణమైన కష్టాలను, నష్టాలను కలిగించవచ్చు. ఈ మహాసభలో ఎందరో అదృష్ట జాతకులు ఉన్నారు. వారంతా ఆమోదించినట్టయితే నేను నా వ్రతాన్ని ఇవాళే ప్రారంభిస్తాను అన్నాడు హిమబిందు. ఈ మాటలు వినగానే రాజుకు కాళ్ళు చేతులు చల్లబడ్డట్టయింది. సభలో చాలామందికి దడ పుట్టుకొచ్చింది. హిమబిందు అసామాన్యమైన శక్తిమంతుడు అన్న నమ్మకం అందరికీ ఉన్నది. ఆయన జాతకాలు చూసి కోటీశ్వర్లు బికార్లు అయిపోతారని చెబితే అది జరిగింది. అలాగే బికార్లు కోటీశ్వర్లు అవుతారంటే అది కూడా అక్షరాలా జరిగింది. ఆయన వైద్యం చేస్తే చావటానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు కూడా లేచి ఆరోగ్యంగా తిరిగారు. అందుచేత ఆయన నోటి మాట అంటే అందరికీ అమితమైన గురి. ఆయన మాటను అందరూ వేదవాక్కుగా భావిస్తారు. మంత్రి రాజుగారి చెవిలో ఏదో ఊదాడు. ఆయన హిమబిందుకేసి తిరిగి, సరే అయితే ప్రస్తుతానికి
ఈ ముగ్గురిని వాళ్ళ గ్రహచారానికి వదిలేయండి అన్నాడు. ఆ తర్వాత ఆయన ఆనవాయితీ ప్రకారం హిమబిందుకు అనేక కానుకలు ఇచ్చి ఆయన మీద చాడీలు చెప్పిన వారిని దేశం నుంచి బహిష్కరించాడు. కథ సమాప్తం. తరువాతి కథ లోకభీతి పాపభీతి. ఈ కథను రాసిన వారు శ్రీ ఆర్ సత్యనారాయణ గారు. శబరవాడి అనే గ్రామంలో దేవాలయానికి శంకరారాధ్యుడు అనే బ్రాహ్మణుడు అర్చకుడుగా ఉండేవాడు. ఆయన ఎంతో దైవభక్తిపరుడు. సహజంగా ఊళ్ళో ఆయనకు మంచి గౌరవం ఉండేది. శంకరారాధ్యుడు ప్రతిరోజు చీకటితోనే లేచి నదికి స్నానానికి వెళ్ళి అక్కడ ఉన్న కూరమళ్ళ నుంచి తనకు కావలసిన కూరగాయలు కొన్ని కోసుకుని ఇంటికి తీసుకుపోయి భార్యకిచ్చి ఆ తర్వాతనే దేవాలయానికి వెళ్ళేవాడు. ఇలా కూరలు తీసుకోవటం దొంగతనం అని ఆయన అనుకోలేదు. కూరల తోటవాడు తెలిసినవాడే కావటాన ఆయనకు కావలసిన కూరలు సంతోషంగా ఇస్తాడు. అయితే అంత చీకటిలో మళ్ళల్లో ఎవరూ ఉండరు. అందుచేత ఆయన కూరలను అడిగి తీసుకునే అవకాశం లేదు. చివరకు ఆయనకు ఇదే ప్రమాదంగా పరిణమించింది. కూరల తోటవాడికి తన తోటలో దొంగతనం జరుగుతున్నట్టుగా అనుమానం తగిలింది. వాడు ఒక రాత్రి తోటలో మాట వేసి కూర్చున్నాడు. తెల్లవారుజామున శంకరారాధ్యుడు యథాప్రకారం స్నానానికి వచ్చి తోటలోకి అడుగుపెట్టి 4 వంకాయలు కోసుకున్నాడు. కాయలు తెంపుకున్న చప్పుడు తోటవాడికి వినిపించింది. మసక వెలుతురులో వాడు పూజారిని గుర్తించక వెనక నుంచి వచ్చి దుడ్డుకరతో బలంగా కొట్టాడు. శివశివ అంటూ పూజారి స్పృహ తప్పి పడిపోయాడు. దెబ్బతిని పారిపోతాడనుకున్న దొంగ అక్కడే కుప్పకూలిపోయేసరికి తోటవాడు ఆశ్చర్యపడి దగ్గరకు వచ్చి చూస్తే ఎవరో కాదు, పూజారి. అంతేకాదు, తాను కొట్టిన దెబ్బకు పూజారి చచ్చిపోయినట్టు కూడా కనిపించాడు. ఆయనలో చలనం లేదు. ముగ్గు దగ్గర వేలు పెట్టి చూస్తే శ్వాస కూడా ఆడుతున్నట్టు అనిపించలేదు. తోటవాడు కుయ్యబారిపోయాడు. పూజారిని దొంగ అనుకోవడమే అపచారం. ఆయనను చావగొట్టడం మహా అపచారం. ఈ సంగతి ఊళ్ళో తెలిస్తే తనను బతకనివ్వరని ఊహించి తోటవాడు ఆ క్షణంలోనే ఊరు విడిచి పారిపోయాడు. అయితే పూజారి చావలేదు. తోటవాడు కొట్టిన దెబ్బ ఆయన వీపు పైన పడి ప్రాణం దిమ్మెరిపోయింది. చల్లగాలికి క్రమంగా తేరుకున్నాడు. తన పరిసరాలు చూసుకున్నాక ఆయనకు జరిగింది జ్ఞాపకం వచ్చింది. తోటలో కాయలు కోసుకుంటున్నందుకు తనను తోటవాడు కాబోలు కొట్టాడు. వాడి జాడ కనిపించలేదు. అంటే తన దొంగతనం గురించి ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పి తనను చూపించడానికి వెళ్ళి ఉంటాడు. పరువుగా బతుకుతున్న తనకు దొంగ అనే పేరు వస్తుంది. ఇక తాను ఊళ్ళో తల ఎత్తుకు తిరగలేడు సరికదా, తనకు ఇన్ని మంచినీళ్ళు కూడా పుట్టవు. ఇలా అనుకుని శంకరారాధ్యుడు కూడా గ్రామం విడిచి పరారీ అయిపోయాడు. అప్పటికే తెల్లవారు వస్తున్నది. పూజారి భార్య జాము పొద్దెక్కేదాకా భర్త కోసం ఎదురుచూసి ఇరుగు పొరుగు వాడితో చెప్పింది. చీకటితో స్నానానికని వెళ్ళిన పూజారి ఇంకా తిరిగి రాలేదు. దేవాలయానికి తిన్నగా వెళ్ళాడేమో అనుకుంటే అక్కడా లేడు. స్నానాల రేవు వద్ద వెతికితే పూజారి ఉపయోగించే చెంబు తోటకు సమీపంలో కనపడింది. అందుచేత ఆయన ప్రమాదవశాత్తు లోతు నీటిలోకి వెళ్ళి నదిలో కొట్టుకుపోయి ఉంటాడని గ్రామస్తులంతా అనుకున్నారు. కానీ ఇంతలోనే మరొక విషయం కూడా బయటపడింది. అదేమంటే తోటవాడు ఉదయం నుంచి కనిపించడం లేదు. తోటలో ఒక మూల పెంటపోగు కాలుతున్నది. దాన్ని కొళ్ళగించి చూస్తే కాలిన ఎముకలేవో కనపడ్డాయి. తోటవాడు పూజారిని హత్య చేసి పెంటకుప్పలో పెట్టి నిప్పు అంటించి ఎక్కడికో పరారీ అయిపోయాడని గ్రామస్తులు నిశ్చయించుకున్నారు. తోటవాడి మీద హత్యా నేరం ఆరోపించబడింది. వాడిని పట్టుకునేటందుకు రాజభటులు అంతటా వెతకసాగారు. ఈ లోపుగా వాడు బైరాగి వేషం వేసుకుని చాలా చోట్ల తిరిగాడు. ఇలా 1 సంవత్సరం గడిచింది. వాడికి తన పెళ్ళాం పిల్లల మీద గాలి మళ్ళింది. అందుచేత మారు వేషంలోనే ఉన్నాడు గనక సాహసించి తన గ్రామానికి వచ్చి ఊరి సత్రంలో చేరి వాళ్ళు వీళ్ళు అనుకున్న మాటలను బట్టి తాను పూజారిని హత్య చేసినట్టు, పూజారి శవాన్ని చెత్తకుప్పలో పెట్టి కాల్చినట్టు ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నట్టు తెలుసుకున్నాడు. పూజారి శవాన్ని చూసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అంటే పూజారి చావలేదన్నమాట. తాను పారిపోయాక పూజారి కూడా లేచి ఏటో వెళ్ళిపోయాడు. పూజారి ఎక్కడ ఏ రూపంలో ఉన్నా పట్టుకోవాలని తోటవాడ నిశ్చయించుకుని ఊరూరు తిరుగుతూ కనిపించిన సన్యాసినల్లా బైరాగినల్లా పరీక్షగా చూడసాగాడు. మరోపక్క పరారీ అయిపోయిన పూజారి కూడా సన్యాసి వేషం ధరించి తీర్థయాత్ర చేస్తూ చివరకు ఇంటి మీద గాలి మళ్ళీ అతను కూడా ఇంటిదారి పట్టాడు. ఒకనాడు ఒక ఊరి సత్రంలో ఇద్దరూ తారసిల్లారు.
తోటవాడు పూజారిని పరీక్షగా చూసి దగ్గరికి వచ్చి, మీ పేరు శంకరారాధ్యులు కాదు, తమరు ఈ మారువేషంలో ఎందుకు తిరుగుతున్నట్టు అని అడిగాడు. పూజారి నిర్ఘాంతపోయి ఆ బైరాగి త్రికాలజ్ఞుడు అనుకుని, అయ్యా, నేను కూరగాయలు దొంగతనం చేసి తోటవాడి చేత చావు దెబ్బతిని గౌరవంగా బతికిన చోట దొంగ అనే అప్రతిష్ట తెచ్చుకోవడం ఇష్టం లేక ఇలా దేశ సంచారం చేస్తున్నాను అని చెప్పాడు. అయ్యా, నేనే ఆ తోటవాణ్ణి, తమరు అని తెలియక కర్ర విసిరాను, క్షమించండి. ఆ పాడు పని చేసినందుకు అనుభవిస్తున్నాను. నేను మిమ్మల్ని హత్య చేశానని పుకారు పుట్టింది. మీరు కూరలు దొంగిలించారని ఎవరూ కలలో కూడా అనుకోలేదు. కానీ నా కోసం రాజభటులు కారాడుతున్నారు. మీరు ప్రాణాలతో గ్రామంలో కనిపిస్తే గాని నా మీద నుంచి ఈ ఆరోపణ పోదు. నేను నా భార్యా పిల్లలను చూసుకోవాలని తహతహలాడిపోతున్నాను. పదండి, మన ఊరు పోదాం అన్నాడు తోటవాడు. ఇద్దరి సమస్య తీరిపోయింది. ఇద్దరూ కలిసి గ్రామానికి తిరిగి వచ్చారు. దైవ ప్రేరితంగా తమకిద్దరికీ ఒకేసారి తీర్థయాత్ర చేయాలనిపించిందని, ఆ పని ముగించుకుని తిరిగి వస్తున్నామని వాళ్ళు గ్రామస్తులతో చెప్పారు. అసలు సంగతి తెలియని గ్రామస్తులు నిజమే కాబోలు అనుకున్నారు. కథ సమాప్తం. తరువాతి కథ వైణికుడు జయధర్. ఈ కథను రాసిన శ్రీ ఏసీ సర్కార్ ఐంద్రజాలికుడు. గుణధరుడు గొప్ప వీణా విద్వాంసుడు. ఆ మండలంలో అతనికి సాటిరాగల వైణికుడు ఉండేవాడు కాడు. ఆ ఊరి జమీందారు తన ఇంట ఏ అక్కర జరిగినా గుణధరుడి చేత విధిగా వీణ కచేరీ చేయించేవాడు. ఇతర సమయాల్లో కూడా ఆయన తన బంధుమిత్రుల వినోదం కోసం గుణధరుడి చేత వీణ వాయింపజేసి ఆనందించి తగు విధంగా బహుమానాలు ఇచ్చేవాడు. గుణధరుడు యవ్వనమంతా దేశ సంచారంలో గడిచిపోవటం చేత అతను పెళ్ళాడి స్థిరపడడానికి కొంతకాలం పట్టింది. ఆ తర్వాత అతనికి జయధరుడు అనే కొడుకు పుట్టాడు. జయధరుడికి 3వ ఏట అతని తల్లి హఠాత్తుగా చనిపోయింది. ఆ తర్వాత అతన్ని సాకటానికి అతని పెద్దలు సహాయపడింది. ఆమె వితంతువు. జయధరుడికి తండ్రి సంగీత శిక్షణ ఇచ్చాడు. అయితే గుణధరుడు అస్తమానము సంగీత సభలకు సమ్మేళనాలకు వెళుతూ ఉండడం చేత జయధరుడి బాధ్యత ఎక్కువగా అతని పెద్దలే వహించేది. వారి కుటుంబం ఆర్థికంగా అంత ఉన్నత స్థితిలో కూడా లేదు. ఎందుకంటే గుణధరుడు తన సంపాదన నుంచి కొద్దిగానైనా వెనక వేసుకునే ఆలోచన చేయక చేతిలో ఉన్నదంతా తన మిత్రులైన కళాకారుల కోసం ఖర్చు చేసేసేవాడు. జయధరుడు 20 ఏళ్ళు నిండేసరికి మంచి ప్రతిభగల వైణికుడుగా తయారయ్యాడు. అతని వాద్యం విని మెచ్చుకొని వారు లేరు. కానీ అతని తండ్రి గుణధరుడు మాత్రం, ఎంతమంది నిన్ను మెచ్చుకోనేగాక, నీ వాద్యం ఇంకా పరిపక్వం కాలేదు. నీ గానకళ ఆధారంగా నువ్వు జీవనోపాధి కలిగించుకునే స్థితి నీకింకా ఏర్పడలేదు. కావాలంటే నువ్వు కచేరీలు చెయ్యి, కానీ నీ సంగీతాన్ని డబ్బుకు అమ్ముకోకు, సంగీతం వృత్తిగా పెట్టుకోకు. ఆ పని ఎప్పుడు చేయవసరం నేను చెబుతాను అన్నాడు. జయధరుడికి తండ్రి మాట మీద ఎంతో గురి. అందుచేత తండ్రి చెప్పినప్పుడే వైణిక వృత్తి చేపడదామని అతను తండ్రి కాళ్ళు తాకి ప్రమాణం చేశాడు. కాలం గడిచింది. జయధరుడు వీణ కచేరీలు చేయటానికి సంచారం వెళ్ళి ఉన్న సమయంలో గుణధరుడు హఠాత్తుగా కన్ను మూశాడు. జయధరుడు తిరిగి వచ్చి తండ్రి ఆఖరి ఘడియలలో తాను దగ్గర లేకపోయినందుకు చాలా బాధపడ్డాడు. తర్వాత అతను తన తండ్రి చిత్తరువును ఎత్తుపీట మీద గోడకు ఆనించి పెట్టి దాన్ని పూలతో పూజ చేస్తూ ఎదురుగా కూర్చుని వీణావాదం సాధన చేసుకుంటూ వచ్చాడు. అతని వాయింపు విన్నవాళ్ళు అతను తండ్రిని మించాడు అన్నారు. పాట కచేరీల ద్వారా అతని ఖ్యాతి నానాటికి వృద్ధి చెందుతున్న కొద్దీ ఆర్థికంగా మాత్రం అతని పరిస్థితి నానాటికి హీనంగా సాగింది. ఒక్కొక్కసారి అతను పస్తులు ఉండటం కూడా జరిగింది. ఇది ఆనోట ఉన్న ఆ ఊరి జమీందారు, పాట కచేరీలు చేసేవాడివి ప్రతిఫలం ఎందుకు తీసుకోవు అని అతన్ని అడిగాడు. మా నాన్నగారి అనుమతి లేదు. ఆయన నన్ను సంగీతం వృత్తిగా పెట్టుకోవద్దన్నారు. అంతగా అయితే శరీర శ్రమ చేసి పొట్టపోసుకుంటాను అన్నాడు జయధరుడు. అతను తండ్రి దగ్గర చేసిన ప్రమాణం అందరూ ఎరిగిందే. ఇప్పుడు తండ్రి బతికి ఉంటే తప్పక అతన్ని వైణిక వృత్తి చేపట్టమని ఉండేవాడే. ఎలాగైనా అతనికి వీణ ద్వారా జీవనోపాధి కలిగించాలని ఆ జమీందారు, అతని మిత్రులు, అభిమానులు గట్టి పట్టుబట్టారు. జమీందారు తన మిత్రులందరితోనూ సంప్రదించాడు. వారిలో ఐంద్రజాలికుడు సోమనాథుడు కూడా ఉన్నాడు. మనం జయధరుడి తండ్రిని ప్రార్థించి జయధరుడు వైణిక వృత్తి అవలంబించడానికి అనుమతి సంపాదిస్తే పని జరగదా అన్నాడు సోమనాథుడు. చచ్చిపోయిన వాడి అనుమతి ఎలా సంపాదించటం అన్నారు మిగిలిన వాళ్ళు ఆశ్చర్యంగాను అనుమానంగాను. అదంతా నాకు వదిలేయండి, మీరు నాకు అండగా ఉండండి చాలు అన్నాడు సోమనాథుడు.
జమీందారు జయధరుడితో ఊళ్ళో ఒక గణాచారి ఉన్నాడు. పూనకం వచ్చినప్పుడు చచ్చిన వాళ్ళతో మాట్లాడతాడు. అతని ద్వారా నీ తండ్రి నుంచి నువ్వు వైణిక వృత్తి చేపట్టడానికి అనుమతి సంపాదిస్తాం. ఏమంటావు అన్నాడు. జయధరుడు కొంచెం ఆలోచించి తన పెద్దల్ని సంప్రదించిన మీదట జమీందారుతో అలాగే చేయండి అన్నాడు. అదృష్టవశాన గుణధరుడి దగ్గరలోనే ఉన్నది. ఆ రోజు ఒక దీర్ఘకాయుడిని తీసుకుని వచ్చారు. అతను గుణధరుడి చిత్తరుకు ఎదురుగాని కూర్చుని కాసేపు ధ్యానంలో ఉండి పూనకం వచ్చిన వాడిలాగా కనిపించాడు. అతను మారిన గొంతుకుతో చిన్న తెల్ల కాగితం ముక్క తీసుకుని దాన్ని కాగితపు సంచిలో పెట్టి అంటించి చిత్తరువు ముందు ఉంచండి. కొంతసేపు అయిన తర్వాత కాగితపు సంచిని చించి కాగితం ముక్క తీసి చూడండి అన్నాడు. జమీందారు గారి ఇంటి నుంచి కాగితం ముక్కలు, సంచి వగైరా వచ్చాయి. కాగితం ముక్క కాగితపు సంచి కన్నా చిన్నదిగా ఉండి అందులో పట్టింది. దాన్ని సంచిలో పెట్టి అతికించి చిత్తరువు ముందు ఉంచారు. కొంచెం సేపు అయ్యాక సంచి చించి కాగితం ముక్క పైకి తీసి చూస్తే దాని మీద గుణధరుడి దస్తూరితో ఇలా రాసి ఉన్నది: వైణికుడిని అవలంబించడానికి అనుమతిస్తున్నాను, ఇట్లు నాన్న. జయధరుడు ఆ కాగితం తీసుకుని కళ్ళకు అద్దుకుని తండ్రి చిత్తరువు ముందు ప్రణమిల్లి, నాన్న, నీ అనుమతి అయింది గనక వైణిక వృత్తిలో ప్రవేశిస్తాను. నీ ఖ్యాతికి కళంగం రాకుండా చూడటానికి ప్రయత్నిస్తాను అన్నాడు. అటు తర్వాత జయధరుడి పైన కనకవర్షం కురిసి అతని పరిస్థితి 3 పువ్వులు 6 కాయలుగా మారింది. ఇదంతా సోమనాథుడి ఇంద్రజాల మహిమ. అతను ఒకే ప్రమాణం గల 2 తెల్ల కాగితం ముక్కలు తీసుకుని ఒకదాని మీద గుణధరుడి దస్తూరిని అనుకరిస్తూ సందేశం రాశాడు. అలా రాసిన కాగితం ముక్కను ఒక మామూలు కాగితపు సంచిలో పెట్టి దానిని సంచి మూతవైపు ఉంచాడు. ఆ తర్వాత అతను అలాంటిదే మరొక కాగితపు సంచి తీసుకుని దాని 2 పక్కలు దిగువ భాగము తీసేసి చిరునామా రాసే పక్క మూత తట్టు ఉండేటట్టుగా మొదటి సంచిలో పెట్టాడు. ఇలా చేయటం వల్ల కాగితపు సంచిలో ఒక రహస్యపు ఆర ఏర్పడింది. తెల్ల కాగితం ముక్కను అందరూ పరీక్షించి సంచిలో పెట్టేటప్పుడు సంచి ఖాళీగా ఉన్నట్టే కనబడింది. సంచిని అంటించేటప్పుడు సోమనాథుడు 2 మూతలను కలిపి అంటించేశాడు. ఆ తర్వాత సంచిని చింపి కాగితం ముక్కను పైకి తీసేటప్పుడు తెల్ల కాగితం రహస్యపారలో ఉండిపోయి సందేశం గల కాగితం ముక్క బయటకు తీయబడింది. జమీందారు ఆ సంచిని అప్పటికప్పుడే తీసేసుకుని తన జేబులో పెట్టేసుకున్నాడు. కథ సమాప్తం. తరువాతి కథ స్వర్గం నరకం. ఈ కథను రాసిన వారు శ్రీ కోలార్ కృష్ణ అయ్యర్ గారు. కథలకు వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్కి ఆల్ కూడా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్ పెట్టడము చేయటం లేదని దయచేసి అవి చేయండి. అది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కథలోకి వెళ్దామా? స్వర్గం నరకం. సోమయ్య అనే ధనికుడు జన్మలో ఎన్నడూ ఏ విధమైన దానము ధర్మము చేసిన పాపాన పోలేదు. చివరకు తన కోసం యమదూత వచ్చినప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. అతను యమదూతతో, నా ఆస్తిలో సగం నా కొడుకులకు ఉంచి మిగతాది దాన ధర్మాలకు రాద్దామనుకుంటున్నాను, కొద్ది నిమిషాలు ఆగు అన్నాడు. నాకు అధికారం లేదు, యమధర్మరాజుని అడుగు అన్నాడు యమదూత. సోమయ్య తన కొడుకులతో తాను మళ్ళీ బతికి వచ్చి వీరునామా రాశానని, తనకు దానం జరపవద్దని అన్నాడు. ఆ తర్వాత అతను చచ్చి యమధర్మరాజు వద్దకు వెళ్ళి కొద్ది నిమిషాలు గడువు అడిగాడు. యముడు సరేనన్నాడు. ఈ లోపల సోమయ్య కొడుకులు తండ్రి బతికి వస్తే సగం ఆస్తి పోతుందని అతి తొందరగా దహనం ఏర్పాటు చేశారు. చితి మీద బతికి లేచిన సోమయ్య కొడుకుల మీద మండిపడి తన ఆస్తి అంతా దాన ధర్మాలకు రాసి చచ్చి స్వర్గానికి వెళ్ళాడు. కథ సమాప్తం.